రాహుల్ గాంధీకి తన మీద తనకే నమ్మకం పోయిందా అన్నటువంటిది డౌట్. ఎందుకంటే క్రిందటిసారి చేశారంటే అర్థం ఉంది, అమేథీలో స్మృతి ఇరానీ పోటీ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వాయనాడులో కూడా పోటీ చేశాడు. అదే పెద్ద మైనస్ అయింది. స్వయంగా రాహుల్ గాంధీని ఓడిపోతానన్న భయంతో 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారన్నాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 57 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సేమ్ కథ 54 అనుకుంటూ వచ్చింది. ఈ దఫా మళ్ళీ సేమ్ ప్రాబ్లం తయారవుతుంది. ఏంటది? మొన్న వాయనాడులో పోటీ చేశారు, అమేథీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ అమేథీకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుడికి అనౌన్స్ చేసి వదిలేశారు. బట్ రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయబోతున్నారు. క్రిందటిసారి సోనియా గాంధీ గెలిచినటువంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం అని చెప్పాలా ఉత్తరప్రదేశ్లో. ఆ రాయ్బరేలీ నుంచి ఈ దఫా రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. ఏంటి అవసరం అంటే వాయనాడులో పోటీ చేస్తే ఓడిపోతానని భయం వేసి ఇక్కడ చేస్తున్నారా? లేకపోతే మరొక కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వచ్చు, లేదా ప్రియాంక గాంధీ వాద్రాకి ఇచ్చుకోవచ్చు. కానీ అదంతా మానేసి తనే చెయ్యడం అంటే సంథింగ్ ఏదో ఫియర్ నడుస్తుంది. క్రిందటిసారి బీజేపీకి భయపడి అటు వెళ్తే ఈ దఫా కమ్యూనిస్టులకు భయపడి ఇటు వచ్చినట్టు కనబడుతోంది.